హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు పార్ట్ 2 ఆఫ్ ప్లాంట్ కింగ్డమ్. ఫస్ట్ పార్ట్లో మనం ఇంట్రడక్షన్ చూసాము. దాంట్లో ప్లాంట్ని డివైడ్ చేసామన్నమాట. క్రిప్టోగ్రామ్స్, ఫెనరోగ్రామ్స్ లాగా. క్రిప్టోగ్రామ్స్ అంటే హిడెన్ సెక్స్ ఆర్గన్స్ ఉండేవి, ఫెనరోగ్రామ్స్ అంటే ఎక్స్పోజ్డ్ సెక్స్ ఆర్గన్స్. మళ్ళీ వాటిల్లో వాస్కులర్ టిష్యూ ఉందా లేదా అనే బేసిస్ మీద నాన్ వాస్కులర్, వాస్కులర్ అని డివైడ్ చేసాము. సో ఈరోజు ఫస్ట్ ఆల్గే గురించి చూద్దాం. ఆల్గే అంటే థాలోఫైటా అనేది ఆల్గే అనమాట. సో ఇది క్రిప్టోగ్రామ్స్లో నాన్ వాస్కులర్లో వస్తుంది. సో ఆల్గే గురించి డీటెయిల్గా చూద్దాం. సో ఆల్గేని థాలోఫైటా అని ఎందుకు అంటారు అంటే, థాలో అంటే థాలస్ అనే వర్డ్ నుంచి తీసుకున్నారు. థాలస్ అంటే బాడీ, థాలస్ అంటే ఏంటి, బాడీ. సో ఆల్గే ఒక ప్లాంట్ బాడీ ఎలా ఉండిద్ది, నాట్ డిఫరెన్షియేటెడ్గా ఉంటుంది. అంటే దానికి రూట్స్, స్టెమ్స్, లీవ్స్ అలా డిఫరెన్షియేట్ అనేది ఉండదన్నమాట. సో ఆల్గేని థాలోఫైటా అంటారు. ఎందుకంటారు అంటే ప్లాంట్ బాడీ డిఫరెన్షియేట్ కాలేదు కాబట్టి. సో ఇది క్లోరోఫిల్ బియరింగ్ అనమాట. ఎందుకు, ఫోటోసింథసిస్ చేస్తుంది కాబట్టి క్లోరోఫిల్ కావాలి. అండ్ సింపుల్ థాలాయిడ్ స్ట్రక్చర్ అనమాట. ఎక్కువ వాటర్లో ఉంటాయి, అంటే ఆక్వాటిక్ యానిమల్స్, ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్. హ్యాబిటేట్ చూస్తే మాయిస్ట్ స్టోన్స్ మీద, సాయిల్స్, వుడ్, అంటే ఎక్కడైతే తేమ ఎక్కువ ఉండిద్దో అట్లాంటి ప్రదేశాల్లో ఆల్గే అనేది ఉండిద్ది అనమాట. నెక్స్ట్ లైకెన్ అని చూసాం. లైకెన్ అంటే ఏంటి, ఫంగై ప్లస్ ఆల్గే యొక్క సింబయోటిక్ అసోసియేషన్ అని బయలాజికల్ క్లాసిఫికేషన్ లాస్ట్ పార్ట్లో చూసాం. ఫంగై కాంపోనెంట్ని ఏమంటాం, మైకోబయాంట్ అంటాం. మైకోబయాంట్ ఎందుకు అంటాం, స్టడీ ఆఫ్ ఫంగై అంటే ఏంటి, మైకాలజీ. సో ఫంగల్ కాంపోనెంట్ని మైకోబయాంట్ అంటాం. ఆల్గల్ కాంపోనెంట్ని ఫైకోబయాంట్ అంటాం. ఫైకోబయాంట్ ఎందుకు అంటాం, స్టడీ ఆఫ్ ఆల్గే ఏంటి, ఫైకాలజీ. సో ఫైకోబయాంట్ అంటాం. ఫంగై అనేది వాటర్, మినరల్స్, న్యూట్రియంట్స్ని ఆల్గేకి ఇస్తే ఆల్గే అనేది ఫుడ్ని సింథసైజ్ చేసి ఇస్తుంది. ఇట్లా షేర్ చేసుకుంటాయి. ఈ అసోసియేషన్ని సింబయోటిక్ అసోసియేషన్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ ఆల్గే అనేది యానిమల్స్ మీద కూడా గ్రో అవ్వచ్చు. ఎగ్జాంపుల్ స్లాత్ బియర్ అనమాట. స్లాత్ బియర్ అనేది స్లోయెస్ట్ యానిమల్ అనమాట. చాలా చిన్నగా నడుస్తుంది, తేమ ఎక్కువ ఉండిద్ది అనమాట. అందుకని ఆల్గే అనేది స్లాత్ మీద కూడా పెరిగిద్ది. సో ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే ఆల్గే యొక్క సైజు, దాని యొక్క ఫామ్ అనేది చాలా వేరియబుల్గా ఉండిద్ది అనమాట. ఒక్క సెల్ నుంచి యూనిసెల్యులర్ అంటే ఒక్క సెల్ నుంచి ఒక 100 మీటర్స్ ఉన్న ప్లాంట్ దాకా అంత వేరియేషన్ అనేది ఉండిద్ది అనమాట ఆల్గే యొక్క గ్రూప్లోనే. సో వేరియేషన్ చూస్తే యూనిసెల్యులర్, ఎగ్జాంపుల్ క్లమైడోమోనాస్ అనేది యూనిసెల్యులర్ ఆల్గే అనమాట. యూనిసెల్యులర్ ఆల్గే ఇది కంటికి కూడా కనిపించదు. నెక్స్ట్ కొన్ని ఫార్మ్స్ ఏంటి, కొలోనియల్ అంటే కొన్ని గ్రూప్ ఆఫ్ సెల్స్ కలిసి ఉంటాయి. కొన్ని మల్టీ సెల్యులర్ స్ట్రక్చర్, కొన్ని గ్రూప్ ఆఫ్ సెల్స్ కలిసి ఉంటాయి. ఎగ్జాంపుల్ వాల్వాక్స్. నెక్స్ట్ ఫిలమెంటస్ అంటే ఏంటి, ఒక థ్రెడ్ లాగా ఉండేది. దీనికి ఎగ్జాంపుల్ యులోథ్రిక్స్ స్పైరోగైరా. లాస్ట్ మోస్ట్ అడ్వాన్స్డ్ ఏంటంటే కెల్ప్స్ అనమాట. ఈ కెల్ప్స్ అనేవి మ్యాసివ్ ప్లాంట్ బాడీస్. ఎంత హైట్ దాకా ఉంటాయి, ఒక 100 మీటర్స్ హైట్ దాకా ఉంటాయి. ఎగ్జాంపుల్ ఏంటి, మెరైన్ ఫార్మ్స్ అంటే ఓషియన్స్లో ఉంటాయి అనమాట. బ్రౌన్ ఆల్గే అనేవి ఓషియన్స్లో ఉంటాయి కెల్ప్స్ లాగా. అంటే మనం ఇక్కడ సైజ్ యొక్క వేరియబిలిటీ చూడొచ్చు. ఒక్క సెల్ యూనిసెల్యులర్ కంటికి కనిపించని అంతటి నుంచి 100 మీటర్స్ హైట్ ప్లాంట్ దాకా ఇంత వేరియేషన్లో ఉంటాయి ఆల్గే అనేవి. నెక్స్ట్ రీప్రొడక్షన్ చూద్దాం. రీప్రొడక్షన్లో మనం ముందే డిస్కస్ చేసుకున్నాం. రీప్రొడక్షన్లో 3 టైప్స్ ఉంటాయి, వెజిటేటివ్, ఎసెక్సువల్ అండ్ సెక్సువల్ అని. వెజిటేటివ్ రీప్రొడక్షన్ అనేది ఫ్రాగ్మెంటేషన్ ద్వారా జరిగింది. అంటే ఆల్గేలో ఫ్రాగ్మెంటేషన్ అనేది జరిగింది. ఇది ఒక ఫిలమెంటస్ ఆల్గే అనుకుంటే, ఒక థ్రెడ్ లాగా ఉంది అనుకుంటే, ఒక ఫ్రాగ్మెంట్ అనేది పేరెంట్ దగ్గర నుంచి విడిపోద్ది. ఆ ఫ్రాగ్మెంట్ అనేది మళ్ళీ పేరెంట్ ప్లాంట్ లాగా గ్రో అయింది అనమాట. ఒక్కొక్క ఫ్రాగ్మెంట్ మళ్ళీ పేరెంట్ ప్లాంట్ లాగా గ్రో అయింది. ఈచ్ ఫ్రాగ్మెంట్ డెవలప్స్ ఇంటూ థాలస్ అంటే బాడీ లాగా, మళ్ళీ ప్లాంట్ బాడీ లాగా డెవలప్ అయిపోద్ది. ఇది వెజిటేటివ్ రిప్రొడక్షన్ బై ఫ్రాగ్మెంటేషన్. నెక్స్ట్ ఎసెక్సువల్ రిప్రొడక్షన్ ఎలా జరిగిద్ది అంటే స్పోర్స్ ద్వారా జరిగిద్ది. ఈ స్పోర్స్ని ఇక్కడైతే జూస్ స్పోర్స్ ఉంటాయన్నమాట. జూస్ స్పోర్స్ అనేవి ఫ్లజిల్లా ఉంటుంది కాబట్టి మొటైల్ అంటే మూవ్ అవ్వగలుగుతాయి. ఈ జ్యూస్ స్పోర్స్ ఎక్కడైతే సాయిల్లో కానీ ఎక్కడైతే జర్మినేట్ అవుతాయో, ఒక సీడ్ జర్మినేట్ అయినట్టు, అప్పుడు మళ్ళీ కొత్త ప్లాంట్ అనేది వచ్చేసింది, కొత్త ఆల్గే అనేది గ్రో అయిపోద్ది అనమాట.
సో ఎసెక్సువల్ రీప్రొడక్షన్ ఎలా జరిగిద్ది అంటే స్పోర్ ఫార్మేషన్. ఏ స్పోర్స్ ఫామ్ అవుతాయంటే జూస్ స్పోర్స్ మొటైలా నాన్ మొటైలా అంటే మొటైల్. అవి జర్మినేట్ అవ్వగానే న్యూ ప్లాంట్ అనేది ఫామ్ అవుతుంది, న్యూ ఆల్గే అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ సెక్సువల్ రీప్రొడక్షన్ ఎలా జరిగిద్ది? సెక్సువల్ రీప్రొడక్షన్ అంటే ఎక్కడైనా ఫ్యూజన్ ఆఫ్ గెమెట్స్, మేల్ గెమెట్ ఫీమేల్ గెమెట్ రెండు ఫ్యూజ్ అయినప్పుడు సెక్సువల్ రీప్రొడక్షన్ అనేది జరిగిద్ది అనమాట. దీన్ని సిన్గెమీ అంటారు. గెమీ అంటే ఫ్యూజన్, సిన్గెమీ అంటే మేల్ గెమెట్ ఫీమేల్ గెమెట్ ఫ్యూజ్ అవుతున్నాయని. మళ్ళీ దీంట్లో 3 టైప్స్ ఉంటాయి: ఐసోగెమస్, ఎనైసోగెమస్, ఊగెమస్. ఐసో అంటే సేమ్ అంటే గేమస్ అనేది గెమెట్స్ కి అర్థం. ఐసోగెమస్ అంటే సేమ్ సైజ్ ఉన్న గెమెట్స్ ఫ్యూజ్ అవుతాయి, దీనికి 2 టైప్స్ అన్నమాట. సేమ్ సైజు ఒకవేళ ఆ రెండు మొటైల్ అంటే ఆ రెండు గెమెట్స్ మూవ్ అవ్వగలిగితే దాన్ని మొటైల్ అండ్ సిమిలర్ సైజ్ కిందకి తీసుకుంటారు. మళ్ళీ సేమ్ సైజు కానీ అవి మూవ్ అవ్వలేదు అంటే నాన్ మొటైల్ సిమిలర్ సైజ్ కి తీసుకుంటారు అనమాట. మొటైల్ సిమిలర్ సైజ్ కి ఎగ్జాంపుల్ క్లమైడోమోనాస్, యులోథ్రిక్స్. నాన్ మొటైల్ సిమిలర్ సైజ్ కి ఎగ్జాంపుల్ స్పైరోగైరా అనమాట. యులోథ్రిక్స్, స్పైరోగైరా అనేది ఎప్పుడు అడుగుతూ ఉంటారు ఎగ్జామ్లో. సో నెక్స్ట్ ఎనైసోగెమస్ అంటే ఏంటి? సైజ్ ఆఫ్ గెమెట్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. ఒక గెమెట్ పెద్దగా ఉంటే ఇంకోటి చిన్నగా ఉంటుంది, అట్లా అనమాట. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి? క్లమైడోమోనాస్లో కొన్ని స్పీసెస్ మాత్రమే ఇది చూపిస్తాయి, మ్యాక్సిమం చూపించేది ఐసోగెమస్ అనమాట. నెక్స్ట్ ఊగెమస్ అంటే ఏంటంటే ఫీమేల్ గెమెట్ ఏమో లార్జ్గా ఉండిద్ది, నాన్ మొటైల్ ఉండిద్ది, ఎగ్ లాగా, హ్యూమన్స్ లో ఎగ్ లాగా. మళ్ళీ మేల్ గెమెట్ ఏమో స్పర్మ్ లాగా షార్ట్ గా ఉండిద్ది, మొటైల్ ఉండిద్ది అనమాట. ఈ ఫ్యూజన్ ని ఊగెమస్ అంటారు. ఎగ్జాంపుల్ వాల్వాక్స్, ఫ్యూకస్. వాల్వాక్స్ అనేది కొలోనియల్ ఆల్గే అని చూసాము ఇందాక. నెక్స్ట్ ఫ్యూకస్. ఇది రీప్రొడక్షన్ ఆఫ్ ఆల్గే అనమాట. సమ్మరైజ్ చేస్తే రీప్రొడక్షన్ అనేది 3 టైప్స్ గా జరిగిద్ది: వెజిటేటివ్, ఏసెక్సువల్ అండ్ సెక్సువల్. వెజిటేటివ్ ఏమో ఫ్రాగ్మెంటేషన్ ద్వారా ఈచ్ ఫ్రాగ్మెంట్ అనేది మళ్ళీ పేరెంట్ ప్లాంట్ లాగా ఫామ్ అయింది. ఏసెక్సువల్ రీప్రొడక్షన్ లో ఏమో స్పోర్స్ ఫామ్ అవుతాయి, స్పోర్స్ ఫామ్ అవుతాయి, అవి ఫ్లాజిల్లా ఉంటుంది కాబట్టి మొటైల్ జర్మినేట్ అవ్వగానే న్యూ ప్లాంట్ అనేది వచ్చింది. సెక్సువల్ రీప్రొడక్షన్ అనేది సిన్గామీ అంటాము, ఎందుకంటే ఫ్యూజన్ ఆఫ్ గెమెట్స్ జరుగుతుంది కాబట్టి. మళ్ళీ వాటిలో 3 టైప్స్: ఐసోగెమస్, ఎనైసోగెమస్, ఊగెమస్. ఐసోగెమస్ అంటే సేమ్ సైజ్ ఉన్న గెమెట్స్ ఫ్యూజ్ అవుతాయి. సేమ్ సైజు ఒకవేళ మూవ్మెంట్ అవ్వగలిగితే వాటిని మొటైల్ అండ్ సిమిలర్ సైజ్ గెమెట్స్ అంటాము. అది క్లమైడోమోనాస్, యులోథ్రిక్స్ లో ఉంటుంది. అదే నాన్ మొటైల్ సిమిలర్ సైజ్ అనేది స్పైరోగైరాలో చూడొచ్చు. ఎనైసోగెమస్ అంటే డిస్సిమిలర్ సైజ్ ఆఫ్ గెమెట్స్ అనమాట. ఎక్కడుంటాయి అంటే కొన్ని స్పీసెస్ ఆఫ్ క్లమైడోమోనాస్ లో ఇది చూడొచ్చు, రేర్ గా. ఎక్కువ చూసేది ఏంటి? ఐసోగెమస్. నెక్స్ట్ ఊగెమస్ అంటే ఏంటి? ఫీమేల్ గెమెట్ అనేది లార్జ్ గా ఉండిద్ది, నాన్ మొటైల్ ఉండిద్ది. మేల్ గెమెట్ అనేది షార్ట్ గా ఉండిద్ది, మొటైల్ ఉండిద్ది. ఈ రెండింటి యొక్క ఫ్యూజన్ ని ఊగెమస్ అంటారు. ఎక్కడ జరిగిద్ది అంటే వాల్వాక్స్, ఫ్యూకస్ లో జరిగిద్ది. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆర్ యూజెస్ ఆఫ్ ఆల్గే చూద్దాం. సో యూజెస్ ఆఫ్ ఆల్గేలో టోటల్ ఎర్త్ మొత్తంలో ఒక 100 అమౌంట్ ఆఫ్ CO2 అనేది ఫిక్సేషన్ జరిగితే మొత్తం ఎర్త్లో దాంట్లో 50% కాంట్రిబ్యూషన్ అనేది ఆల్గేదన్నమాట. ఇవి మైక్రోస్కోపిక్ అయినా అంత కాంట్రిబ్యూషన్ చేస్తాయి. ఎంత? 50% ఆఫ్ టోటల్ ఎర్త్ CO2 ఫిక్సేషన్. ఇవి ప్రైమరీ ప్రొడ్యూసర్స్ అనమాట. ఫోటోసింథసిస్ చేస్తాయి కాబట్టి ఆక్వాటిక్ యానిమల్స్ కి ఇవి ఫుడ్ ని ప్రొవైడ్ చేస్తాయి. ప్రైమరీ ప్రొడ్యూసర్స్ ఫర్ ఆక్వాటిక్ ఫార్మ్స్. మళ్ళీ పారిఫైరా, లామినేరియా, సర్గాసం అనేవి ఇట్లానే ఇంకా 70 స్పీసీస్ ఆఫ్ మెరైన్ ఆల్గేని ఫుడ్ లాగా తింటారు. సో ఆల్గేని ఫుడ్ లాగా కూడా యూజ్ చేస్తారు. మెరైన్ లో బ్రౌన్ ఆల్గే, మళ్ళీ రెడ్ ఆల్గే, ఈ రెండింటిని హైడ్రోకొలాయిడ్స్ ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ చేస్తాయి. హైడ్రోకొలాయిడ్స్ అంటే వాటర్ హోల్డింగ్ సబ్స్టాన్సెస్ అన్నమాట. సో వాటర్ హోల్డింగ్ సబ్స్టాన్సెస్ ప్రొడ్యూస్ చేయడానికి బ్రౌన్ ఆల్గేని, రెడ్ ఆల్గేని యూజ్ చేస్తారు. హైడ్రో అంటే వాటర్, కొలాయిడ్స్ అంటే హోల్డింగ్ సబ్స్టాన్స్, వాటర్ హోల్డింగ్ సబ్స్టాన్సెస్ అనమాట. బ్రౌన్ ఆల్గేలో ఆల్జిన్ అని, రెడ్ ఆల్గేలో క్యారగిన్ అని, ఈ రెండింటిని యూజ్ చేస్తారు హైడ్రోకొలాయిడ్స్ ప్రొడ్యూస్ చేయడంలో. నెక్స్ట్ అగార్ అనేది జిలేడియం అండ్ గ్రాసిలేరియా అనే రెడ్ ఆల్గేలో నుంచి తీస్తారనమాట.
దేనికి యూస్ చేస్తారు? ఈ రెండు రెడ్ ఆల్గే, జిలేడియం అండ్ గ్రాసిలేరియా. దేనికి యూస్ చేస్తారు అంటే మైక్రోబ్స్ని గ్రో చేయడానికి ఒక మీడియంలా యూస్ చేస్తారు. ఐస్ క్రీమ్స్, జెల్లీస్ వీటిని ప్రిపరేషన్లో ఇవి యూస్ చేస్తారు అనమాట. అగార్ అగార్ అని ఎక్కడి నుంచి తీస్తారు అంటే జిలేడియం అండ్ గ్రాసిలేరియా ఆఫ్ రెడ్ ఆల్గే. ఐస్ క్రీమ్స్, జెల్లీస్ యొక్క ప్రిపరేషన్లో యూస్ చేస్తారు. సో సమ్మరైజ్ చేస్తే ఇంపార్టెన్స్ 50% కంటే ఎక్కువగా CO2 యొక్క ఫిక్సేషన్లో ఆల్గే అనేది హెల్ప్ అవుతుంది. ప్రైమరీ ప్రొడ్యూసర్స్ ఫర్ ఆక్వాటిక్ ఫార్మ్స్, పారిఫేరియా, లామినేరియా, సర్గాసం అనేవి ఫుడ్గా యూస్ చేస్తారు. బ్రౌన్ ఆల్గే, రెడ్ ఆల్గే నుంచి హైడ్రోకొలాయిడ్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తారు. ఆల్జిన్ అనేది బ్రౌన్ ఆల్గే, క్యారగిన్ అనేది రెడ్ ఆల్గే, వీటిని యూస్ చేస్తారు. మళ్ళీ అగార్ అనేది జిలేడియం అండ్ గ్రాసిలేరియా నుంచి తీస్తారు. ఇది మైక్రోబ్స్ని గ్రో చేయడానికి, ఐస్ క్రీమ్స్, జెల్లీస్ ప్రిపేర్ చేయడానికి హెల్ప్ అవుతారు. నెక్స్ట్ యూజ్ ఏంటంటే క్లోరెల్లా అండ్ స్పిరులినా. ఇవి యూనిసెల్యులర్ ఆల్గే అనమాట. యూనిసెల్యులర్ ఆల్గే, క్లోరెల్లా అండ్ స్పిరులినా. వీటిల్ని స్పేస్ ట్రావెలర్, ఎవరైతే స్పేస్లో ట్రావెల్ చేస్తారో వాటిల్ని ఫుడ్ సప్లిమెంట్స్గా తీసుకెళ్తారు. వాళ్ళు ఆబ్వియస్గా ఎక్కువ ఫుడ్ని క్యారీ చేయలేరు కాబట్టి ఇవి బాగా న్యూట్రియంట్స్ హైగా ఉంటాయి కాబట్టి వీటిల్ని తీసుకుంటారు అన్నమాట. ఇవి రిచ్ ఇన్ ప్రోటీన్కి సప్లిమెంట్గా వీటిల్ని యూజ్ చేస్తారు. ఇది కూడా ఒక యూజ్ అనమాట. సో నెక్స్ట్ ఆల్గేని డివైడ్ చేశారనమాట 3 గ్రూప్స్గా. క్లోరోఫైసియే, ఫియేఫైసియే, రోడోఫైసియే. క్లోరో అంటే గ్రీన్, క్లోరోఫిల్ అనేది గ్రీన్ పిగ్మెంట్ అనమాట, ఫోటోసింథసిస్కి యూస్ అవుతుంది. సో దీన్ని గ్రీన్ ఆల్గే అంటారు. నెక్స్ట్ ఫియోఫైసియే అంటే బ్రౌన్ ఆల్గే, రోడోఫైసియే అంటే రెడ్ ఆల్గే. సో మనము గ్రీన్ ఆల్గే, బ్రౌన్ ఆల్గే, రెడ్ ఆల్గే గురించి డీటెయిల్గా చదువుతాం. సో ఫస్ట్ క్లోరోఫైసియే. సో క్లోరోఫైసియా అనేది గ్రీన్ ఆల్గే అని మనకి తెలుసు. ఎందుకు గ్రీన్ కలర్ అంటే క్లోరోఫిల్ ఏ అండ్ క్లోరోఫిల్ బి యొక్క ప్రెజెన్స్ అనేది హై అమౌంట్లో ఉంటుంది. హై అమౌంట్లో ఉండటం వల్ల దానికి గ్రీన్ కలర్ షేప్ అనేది, గ్రీన్ కలర్ అనేది ఉండిద్ది అనమాట గ్రీన్ ఆల్గేకి. సో గ్రీన్ ఆల్గేకి గ్రీన్ కలర్ ఎందుకు వచ్చింది అంటే క్లోరోఫిల్ ఏ అండ్ క్లోరోఫిల్ బి అనేది హై అమౌంట్లో ఉండటం వల్ల. ఇవి యూనిసెల్యులర్ ఉండొచ్చు, ఒక సెల్ లాగా ఉండొచ్చు, కొలోనియల్ ఫార్మ్స్ ఉండొచ్చు, గ్రూప్ ఆఫ్ సెల్స్ కలిసి ఉండొచ్చు, లేకపోతే ఒక ఫిలమెంటస్ లాగా స్లెండర్ షేప్లో ఉండొచ్చు. సో పిగ్మెంట్స్ చూద్దాం. పిగ్మెంట్స్ ఏంటి? క్లోరోప్లాస్ట్ అనమాట. పిగ్మెంట్స్ అన్ని ఎక్కడుంటాయి? క్లోరోప్లాస్ట్లో ఉంటాయి. సో ఈ గ్రీన్ ఆల్గేలో కూడా క్లోరోప్లాస్ట్ అనేవి డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయి. కొన్నేమో డిస్కాయిడ్ షేప్, కొన్ని ప్లేట్ లైక్ షేప్, కొన్ని రెటికులేట్ అంటే మెష్ లాగా, ఒక నెట్వర్క్ లాగా ఇట్లా షేప్లో, ఒకటి కప్ షేప్లో, కొన్నేమో స్పైరల్ షేప్లో ఇట్లా ఉంటాయన్నమాట. ఇవి డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ క్లోరోప్లాస్ట్ అనమాట, డిఫరెంట్ షేప్స్ ఆఫ్ క్లోరోప్లాస్ట్. అండ్ స్టోరేజ్ బాడీస్ ఏంటి అంటే ఫుడ్ని గ్రీన్ ఆల్గే ప్రిపేర్ చేసిద్ది. ఎక్కడ స్టోర్ చేసిద్ది అంటే పైరినాయిడ్స్ అనే స్ట్రక్చర్స్లో స్టోర్ చేసిద్ది. ఈ పైరినాయిడ్స్ ఎక్కడ ఉంటాయి అంటే క్లోరోప్లాస్ట్లో ఉంటాయి అనమాట. క్లోరోప్లాస్ట్లో పిగ్మెంట్స్ ఉంటాయి, క్లోరోఫిల్ అట్లాంటివి, క్లోరోఫిల్ ఏ, క్లోరోఫిల్ బి అని. దాంతోపాటు ఈ స్టోరేజ్ బాడీస్ కూడా ఉంటాయి. కొన్ని ఆల్గే అయితే ఆయిల్ డ్రాప్లెట్స్ లాగా ఫుడ్ని స్టోర్ చేసుకుంటుంది, ఆయిల్ డ్రాప్లెట్స్ లాగా. ఈ పైరినాయిడ్స్ అంటే ఏంటి అంటే అసలు ఈ స్ట్రక్చర్ ఎలా ఉండిద్ది అంటే మధ్యలో స్టార్చ్ ఉండిద్ది, తర్వాత ప్రోటీన్ ఉండిద్ది, మధ్యలో పెద్ద ప్రోటీన్ ఉండిద్ది, చుట్టూ స్టార్చ్ ఉండిద్ది. దీన్ని ప్రోటీన్స్ బిసైడ్ స్టార్చ్ అంటారు. మధ్యలో ప్రోటీన్ ఉండిద్ది, దాని చుట్టూ ఇట్లా స్టార్చ్ ఉంటుంది అనమాట. ఈ స్ట్రక్చర్ని, ఫ్లవర్ లాంటి స్ట్రక్చర్ని పైరినాయిడ్స్ అంటారు. ప్రోటీన్స్ బిసైడ్ స్టార్చ్. ఓకే, ఇట్లా ఫుడ్ అనేది స్టోర్ చేసుకుంటుంది. సెల్ వాల్ దేంతో ప్రిపేర్ అయ్యింది అంటే పెక్టోసెల్యులోస్. అంటే అవుట్ సైడ్ ఏమో పెక్టిన్ లేయర్ ఉంది, ఇన్సైడ్ ఏమో సెల్యులోస్ లేయర్ ఉంది. ఇట్లా సెల్ వాల్ అనేది మేడ్ అయి ఉండిద్ది. రీప్రొడక్షన్ ఎలా జరిగిద్ది అంటే సేమ్. వెజిటేటివ్ ఏమో ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ స్పోర్స్ ద్వారా, ఎసెక్సువల్ ఏమో జూస్ పోర్స్ ద్వారా. జూస్ పోర్స్ ఎక్కడ ఉంటాయి అంటే జూస్ పొరాంజియాలో ఉంటాయి. జూస్ పోర్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ సెక్సువల్ రీప్రొడక్షన్లో 3 టైప్స్: ఐసో, ఎనైసో, ఊగమస్.
ఐసో అండ్ ఐసో ఊగమస్. దీనికి ఏంటి ఎగ్జాంపుల్స్ గ్రీన్ ఆల్గేకి అంటే క్లమైడోమోనాస్, దీంట్లో కప్ షేప్లో ఉంటుంది అనమాట క్లోరోప్లాస్ట్. నెక్స్ట్ వోల్వాక్స్ అంటే కొలోనియల్ ఆల్గే. నెక్స్ట్ యులోథ్రిక్స్, స్పైరోగైనా అనేవి ఫిలమెంటస్. నెక్స్ట్ చారా ఆర్ కారా. ఓకే, సో సమ్మరైజ్ చేస్తే క్లోరోఫైసియాని గ్రీన్ ఆల్గే అంటాము. ఇది యూనిసెల్యులర్ గా ఉండొచ్చు, కొలోనియల్ ఫార్మ్స్ ఉంటాయి, ఫిలమెంటస్ ఫార్మ్స్ కూడా ఉంటాయి. గ్రీన్ కలర్ దేని వల్ల వస్తుందంటే క్లోరోఫిల్ ఏ అండ్ క్లోరోఫిల్ బి వల్ల. నెక్స్ట్ పిగ్మెంట్స్ ఎక్కడ స్టోర్ అవుతాయి అంటే క్లోరోప్లాస్ట్ లో ఉంటాయి పిగ్మెంట్స్. క్లోరోప్లాస్ట్ లో కూడా డిఫరెంట్ షేప్స్ ఉన్నాయన్నమాట. కొన్ని కప్ షేప్ లో ఉన్నాయి, కొన్ని స్పైరల్ షేప్ లో ఉన్నాయి, కొన్ని రెటిక్యులేట్ షేప్ లో ఉన్నాయి, కొన్ని ప్లేట్ లైక్ షేప్ లో ఉన్నాయి, కొన్ని డిస్క్ షేప్ లో ఉన్నాయి. ఇట్లా క్లోరోప్లాస్ట్ లో కూడా డిఫరెంట్ ఆర్గానిజమ్స్ లో డిఫరెంట్ స్పీసెస్ లో డిఫరెంట్ షేప్స్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ స్టోరేజ్ బాడీస్ అనేవి పైరినాయిడ్స్ అన్నమాట. కొన్ని ఆల్గేలో ఆయిల్ డ్రాప్లెట్స్ కూడా ఉంటాయి. అయితే ఈ పైరినాయిడ్స్ అంటే ఏంటి అంటే మధ్యలో ప్రోటీన్ ఉండిద్ది, దాని చుట్టూ స్టార్చ్ ఉండిద్ది. ప్రోటీన్స్ బిసైడ్ స్టార్చ్. ఈ పైరినాయిడ్స్ ఎక్కడ ఉంటాయంటే క్లోరోప్లాస్ట్ లో ఉంటాయి. సెల్ వాల్ చూసాము, పెక్టోసెల్యులోస్. అవుట్ సైడ్ పెక్టిన్ లేయర్ ఉండిద్ది, ఇన్సైడ్ సెల్యులోస్ ఉండిద్ది. రీప్రొడక్షన్ వెజిటేటివ్ ఫ్రాగ్మెంటేషన్, స్పోర్స్. ఎసెక్సువల్ ఏంటి జూ స్పోర్స్ అంటే మొటైల్ స్పోర్స్, ఫ్లాజిల్లా ఉండిద్ది వీటి దగ్గర. ఎక్కడైతే జర్మినేట్ అవుతాయో అక్కడ న్యూ ప్లాంట్ అనేది ఫామ్ అవుతుంది. ఎక్కడ ఉంటాయి అంటే జూ స్పోరాంజియాలో ఉంటాయి. సెక్సువల్ రీప్రొడక్షన్ ఐసోగేమస్, సేమ్ సైజ్ ఉన్న గెమెట్స్. నెక్స్ట్ ఎనైసోగెమెట్స్, డిఫరెంట్ సైజ్ ఉన్న గెమెట్స్. ఊగెమస్ అంటే ఏంటి, ఫీమేల్ గెమెట్ ఏమో నాన్ మొటైల్ గా ఉండిద్ది, మేల్ గెమెట్ ఏమో స్మాల్ మొటైల్ గా ఉండిద్ది. ఎగ్జాంపుల్ క్లమైడోమోనాస్, వాల్వాక్స్, యులోథ్రిక్స్, స్పైరోగైరా అండ్ చారా. సో నెక్స్ట్ గ్రూప్ ఫియోఫైసియా అన్నమాట. ఫియోఫైసియా అంటే ఏంటి, బ్రౌన్ ఆల్గే. ఫియోఫైసియా అనేది బ్రౌన్ ఆల్గే. వీటి హ్యాబిటేట్ ఏంటి అంటే మెరైన్. మెరైన్ అంటే ఏంటి, ఓషియన్స్ లో ఉంటాయి, ఎక్కువ ఓషియన్స్ లో ఉంటాయి. వీటి సైజ్ అనేది గ్రేట్ వేరియేషన్ అని మనం చూసాము. సింపుల్ బ్రాంచ్ ఫిలమెంటస్ దగ్గర నుంచి అంటే సింపుల్ స్ట్రక్చర్ నుంచి ఎక్కువ హైలీ బ్రాంచ్డ్, ప్రొఫ్యూజ్లీ బ్రాంచ్డ్ స్ట్రక్చర్స్ దాకా ఉంటాయి అనమాట. అంటే యూనిసెల్యులర్ మైక్రోస్కోపిక్ నుంచి 100 meters హైట్ ఉన్న ప్లాంట్ దాకా వేరియేషన్ అనేది ఉండిద్ది, సైజ్ లో గానీ ఫామ్ లో గానీ. అసలు కంటికి కనిపించిన దాని దగ్గర నుంచి 100 meters యొక్క ప్లాంట్ దాకా ఉండిద్ది. వీటిల్ని కెల్ప్స్ అంటారు. ఈ 100 meters యొక్క హైట్ ఉన్న ప్లాంట్స్ ని కెల్ప్స్ అంటారు. నెక్స్ట్ వీటిలో ఉండే పిగ్మెంట్స్ ఏంటి అంటే క్లోరోఫిల్ ఏ, క్లోరోఫిల్ సి, కెరోటినాయిడ్స్ అండ్ జాంథోఫిల్స్. ఈ జాంథోఫిల్ అనేది బ్రౌన్ కలర్ కి రెస్పాన్సిబుల్ అనమాట. బ్రౌన్ ఆల్గే అనేది అందుకనే జాంథోఫిల్ యొక్క ప్రెసెన్స్ వల్ల. అయితే ఈ బ్రౌన్ ఆల్గేలో కలర్ అనేది చాలా డిఫరెంట్ గా ఉండిద్ది. అంటే గ్రీన్, ఆలివ్ గ్రీన్ ఉండొచ్చు, బ్రౌన్ గా కూడా ఉండొచ్చు. ఆలివ్ గ్రీన్ ఉండొచ్చు, బ్రౌన్ గా కూడా ఉండొచ్చు. ఈ కలర్ దేని మీద డిపెండ్ అవుతుంది అంటే అమౌంట్ ఆఫ్ జాంథోఫిల్ పిగ్మెంట్. అమౌంట్ ఆఫ్ జాంథోఫిల్ పిగ్మెంట్ ఫ్యూకోజాంథిన్. అయితే ఫ్యూకోజాంథిన్ యొక్క అమౌంట్ తక్కువ ఉంది అంటే ఆలివ్ గ్రీన్ లాగా ఉండిద్ది, చాలా ఎక్కువ ఉంది అంటే బ్రౌన్ ఆల్గే లా ఫుల్ గా బ్రౌన్ ఉంటుంది అనమాట. సో ఇదంతా దేని మీద డిపెండ్ అవుతుంది అంటే ఫ్యూకోజాంథిన్ మీద డిపెండ్ అవుతుంది. ఫుడ్ ఎలా స్టోర్ అవుతుంది అంటే లామినేరిన్ అండ్ మానిటాల్. ఇవి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అనమాట. కార్బోహైడ్రేట్స్ లో కాంప్లెక్స్ స్ట్రక్చర్స్ అనమాట. లామినేరిన్ అండ్ మానిటాల్. డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతారు ఇది. నెక్స్ట్ సెల్ వాల్ అనేది ఇందాక క్లోరోఫిల్ ఏ అండ్ బి అనేది గ్రీన్ ఆల్గేలో ఉన్నాయి కదా, అక్కడ సెల్ వాల్ అనేది పెక్టోసెల్యులోస్. ఇక్కడ సెల్యులోస్ ఉండిద్ది, బయట ఆల్జిన్ అనేది ఉండిద్ది అనమాట. ఈ ఆల్జినే హైడ్రోకొలైడ్స్ లాగా యూజ్ చేస్తారు. ఈ ఆల్జిన్ అనేది హైడ్రోకొలైడ్స్ లాగా యూజ్ చేస్తారు. ఆల్జిన్ అంటే ఏంటి అంటే ఒక జెల్లీ లాగా ఉండే లేయర్, జిలెటినస్ కవరింగ్ అనమాట. నెక్స్ట్ ప్లాంట్ బాడీ ఎలా ఉండిద్ది అంటే సేమ్ ఒక ప్లాంట్ కి ఎలా అయితే రూట్, స్టెమ్, లీఫ్ ఉంటుందో సేమ్ అలానే ఉండిద్ది. కానీ ఇక్కడ పేర్లు వేరుంటాయి. లీఫ్ లైక్ ఉన్న దాన్ని ఫ్రాండ్ అంటాము. ఇది లీఫ్ లాగా ఉంది కదా, దీన్ని ఫ్రాండ్ అంటాము. ఇది ఫోటోసింథటిక్ అనమాట, ఫోటోసింథసిస్ జరిపిస్తుంది. నెక్స్ట్ దీన్ని స్టైప్ అంటాం. ఇది స్టెమ్ లాగా ఉంది కదా, దీన్ని స్టైప్ అంటాం. నెక్స్ట్ కింద సబ్స్ట్రేటంతో అతికి ఉన్న వాటిని రూట్స్ అంటాం కదా. ఇక్కడ రూట్ లైక్ స్ట్రక్చర్స్ హోల్డ్ ఫాస్ట్ అనమాట.
ఈ హోల్డ్ ఫాస్ట్ అటాచెస్ టు సబ్స్ట్రేటమ్. సో ప్లాంట్ బాడీ ఎలా ఉండిద్ది, జస్ట్ లీఫ్ ఉంటుంది, స్టెమ్ ఉంటుంది, రూట్ ఉంటుంది. లీఫ్కి పేరేంటి, ఫ్రాండ్. సేమ్ లీఫ్ లాగా ఫంక్షన్ చేస్తుంది, ఫోటోసింథసిస్ చేస్తుంది. స్టెమ్ లాగా ఉండేది ఏంటి, టైప్. నెక్స్ట్ రూట్ లాగా ఉండేది ఏంటి, హోల్డ్ ఫాస్ట్. ఇట్లా ఉంటుంది అనమాట. నెక్స్ట్ రీప్రొడక్షన్ చూస్తే బ్రౌన్ ఆల్గేలో వెజిటేటివ్ ఫ్రాగ్మెంటేషన్, ఎసెక్సువల్ జ్యూస్ పోర్స్. కాకపోతే ఇక్కడ ఫ్లాజిల్లేటెడ్ అని అన్నాం కదా, ఇక్కడ 2 ఫ్లాజిల్లా ఉంటాయి. జస్ట్ డిఫరెన్స్ ఏంటంటే ఇదొక జ్యూస్ పోర్ అనుకుంటే ఇక్కడ 2 ఫ్లాజిల్లా ఉంటాయి. 2 అన్ఈక్వల్ లేటరల్లీ అటాచ్డ్ అనమాట. 2 ఉంటాయి, అన్ఈక్వల్ గా ఉంటాయి. బైఫ్లాజిల్లేటెడ్ జ్యూస్ పోర్స్ అంటే ఇక్కడ పియర్ షేప్ లో ఉంటాయి. ఈ జ్యూస్ పోర్ అనేది పియర్ షేప్ లో ఉంటుంది, అందుకని దాన్ని పైరీ ఫామ్ అన్నాం. పైరీ ఫామ్ అంటే ఫామ్ అంటే షేప్, పైరీ అనేది పియర్ నుంచి, పైరీ ఫామ్ అనేది పియర్ షేప్ అన్నమాట. నెక్స్ట్ 2 అన్ఈక్వల్ లేటరల్లీ అటాచ్డ్ ఫ్లాజిల్లా. ఇక్కడ ఇట్లా ఉంటే ఇట్లా 2 ఉంటాయి, అన్ఈక్వల్ గా ఉంటాయి, లేటరల్లీ అటాచ్డ్ ఫ్లాజిల్లా అనేది ఉంటుంది అనమాట. అసెక్సువల్ రిప్రొడక్షన్ అనేది ఇట్లా జరిగిద్ది, ఇట్లాంటి జ్యూస్ పోర్స్ ద్వారా జరిగిద్ది. నెక్స్ట్ సెక్సువల్ అనేది ఐసోగెమస్, ఎనైసోగెమస్, ఊగెమస్ అని చూసాం. ఇక్కడ కూడా గెమెట్స్ అనేది పైరీ ఫామ్ ఉంటాయి. 2 లేటరల్లీ అటాచ్డ్ ఫ్లాజిల్లా సేమ్ ఇట్లా పియర్ షేప్ లో ఉంటాయి అనమాట. సో బ్రౌన్ ఆల్గే రీప్రొడక్షన్ అంటే గుర్తుపెట్టుకోవాల్సింది పైరీ ఫామ్, పియర్ షేప్ లో ఉంటాయి. 2 అన్ఈక్వల్ లేటరల్లీ అటాచ్డ్ ఫ్లాజిల్లా అనేది ఉంటుంది. ఎగ్జాంపుల్ ఎక్టోకార్పస్, డిక్టియోటా, లామినేరియా, సర్గాసం, ఫ్యూకస్. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అనమాట, గుర్తుంచుకోవాలి. సో ఫియోఫైసియాని సమ్మరైజ్ చేస్తే, ఫియోఫైసియా అనేది బ్రౌన్ ఆల్గే. హ్యాబిటేట్ ఏంటి అంటే ఓషన్స్ లో ఉండిద్ది. సైజ్ అనేది ఫామ్ అనేది వేరీ అయిద్ది. సింపుల్ నుంచి కల్ప్స్ దాకా ఉంటుంది, 100 meters హైట్ దాకా ఉండిద్ది. నెక్స్ట్ పిగ్మెంట్స్ అనేవి క్లోరోఫిల్ ఏ, సి, కరోటినైడ్స్ అండ్ జాంథోఫిల్స్. జాంథోఫిల్స్ లో ఫ్యూకోజాంతిన్ అనే పిగ్మెంట్ ఉండిద్ది. ఆ పిగ్మెంట్ యొక్క అమౌంట్ ని బట్టి కలర్ అనేది డిఫర్ అవుద్ది. అంటే ఆలివ్ గ్రీన్ అంటే చాలా తక్కువ ఫ్యూకోజాంతిన్ ఉంది, ఎక్కువ ఫ్యూకోజాంతిన్ ఉంటే బ్రౌన్ కలర్ లాగా ఉండిద్ది. నెక్స్ట్ ఫుడ్ ఎలా స్టోర్ అవుతుంది అంటే లామినేరిన్ అండ్ మ్యాంటోల్ ద్వారా. ఇవేంటి అంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అనమాట. సెల్ వాల్ సెల్యులోస్ ప్లస్ ఆల్జిన్ అనేది ఉంటుంది. ఆల్జిన్ అనేది జిలేటినస్ కోటింగ్ అనమాట. దీన్ని హైడ్రోకోలైట్స్ లాగా యూజ్ చేస్తారు. ప్లాంట్ బాడీ ఫ్రాండోస్, స్టైప్ అండ్ హోల్ ఫాస్ట్. రీప్రొడక్షన్ వెజిటేటివ్ ఏమో ఫ్రాగ్మెంటేషన్, ఎసెక్సువల్ ఏమో పైరిఫామ్ జ్యూస్ పోర్స్ ద్వారా జరిగింది. సెక్సువల్ రిప్రొడక్షన్ లో కూడా పైరిఫామ్ గెమెట్స్ అనేది ఉంటాయన్నమాట. ఎగ్జాంపుల్స్ ఎక్టోకార్పస్, డిక్టియోటా, లామినేరియా, సర్గాసం అండ్ ఫ్యూకస్. నెక్స్ట్ రోడోఫైసియా చూద్దాం. రోడోఫైసియా అంటే రెడ్ ఆల్గే. ఈ రెడ్ కలర్ కి కారణం ఏంటి అంటే ఆర్-ఫైకో ఎరిథ్రిన్. ఎరిథ్రిన్ అంటే ఎరిథ్రోసైట్ అంటే ఏంటి, రెడ్ బ్లడ్ సెల్. ఎరిథ్రోసైట్ అంటే ఏంటి, రెడ్ బ్లడ్ సెల్. ఎరిథ్రిన్ అంటే రెడ్ కలర్ కి సూచన అనమాట. ఆర్-ఫైకో ఎరిథ్రిన్ అనే పిగ్మెంట్ రెడ్ కలర్ ని కాజ్ చేస్తుంది, అందుకని ఆల్గేని రెడ్ ఆల్గే అని అన్నాం. ఓకే, ఎక్కువ మెజారిటీ ఏంటి మెరైన్ లో ఉంటాయి. ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉండిద్ది అంటే వార్మర్ ఏరియాస్ లో, అంటే వేడి నీళ్ళల్లో ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇది సర్ఫేస్ దగ్గర క్లోజ్ గా కూడా ఉండొచ్చు, డీప్ గా డెప్త్ లో కూడా ఉండొచ్చు. ప్రెసెంట్ ఇన్ బోత్ క్లోజ్ టు సర్ఫేస్ అండ్ డెప్త్ ఆల్సో. సర్ఫేస్ క్లోజ్ గా ఉంటే ఏంటి, ఎక్కువ లైట్. క్లోజ్ టు సర్ఫేస్ ఏరియా ఏమో ఎక్కువ లైట్ ఉండిద్ది, డెప్త్ లో ఏమో తక్కువ లైట్ ఉండిద్ది. ఎట్లా లైట్ ఉన్నా గానీ ఇవి బతకగలుగుతాయి అనమాట. బాడీ మోస్ట్లీ మల్టీ సెల్యులర్ అంటే గ్రూప్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. నెక్స్ట్ సమ్ హ్యాస్ కాంప్లెక్స్ బాడీ ఆర్గనైజేషన్. కొన్నిటి బాడీ ఆర్గనైజేషన్ ఎలా ఉండిద్ది అంటే చాలా కాంప్లెక్స్ గా ఉండిద్ది అనమాట రోడోఫైసియాలో. ఫుడ్ ఎలా స్టోర్ అయ్యిద్ది అంటే ఫ్లోరిడియన్ స్టార్చ్ ద్వారా. ఫ్లోరిడియం స్టార్చ్ ఇలా ఫుడ్ అనేది స్టోర్ అయింది. ఈ ఫ్లోరిడియన్ స్టార్చ్ యొక్క స్ట్రక్చర్ అనేది ఎమైలోపెక్టిన్ అండ్ గ్లైకోజన్ కి సిమిలర్ గా ఉంటుంది. ఎమైలోపెక్టిన్ గ్లైకోజన్ యొక్క స్ట్రక్చర్ కి ఫ్లోరిడియన్ స్టార్చ్ యొక్క స్ట్రక్చర్ సిమిలర్ గా ఉంటుంది. ఇది డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతారు. నెక్స్ట్ రీప్రొడక్షన్ ఎలా జరిగిద్ది అంటే వెజిటేటివ్ ఏమో ఫ్రాగ్మెంటేషన్ ద్వారా, ఎసెక్సువల్ ఏమో
స్పోర్స్ ద్వారానే, కాకపోతే ఇక్కడ నాన్ మొటైల్ స్పోర్స్. ఇందాక బ్రౌన్ ఆల్గేలో ఎలా మనం పైరిఫామ్ గుర్తుపెట్టుకున్నామో అలానే రోడోఫైసియే రెడ్ ఆల్గేలో మనం నాన్ మొటైల్ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మొటిలిటీ ఉండదు అనమాట, వాటి ఫ్లెజిల్లా ఉండదు. నెక్స్ట్ సెక్సువల్ రిప్రొడక్షన్లో కూడా నాన్ మొటైల్ గెమెట్సే యూజ్ అవుతాయి. ఐసోగెమస్ ఎనైసోగెమస్ ఉండదు అనమాట. ఇక్కడ ఓన్లీ ఊగెమస్ ఉండదు. ఐసో ఎనైసో ఉండదు, ఓన్లీ ఊగెమస్ ఉండదు. మళ్ళీ ఇక్కడ కాంప్లెక్స్ పోస్ట్ ఫెర్టిలైజేషన్ ఈవెంట్స్ ఉంటాయి. అంటే ఏంటి, ఫెర్టిలైజేషన్ అయిపోగానే జైగోట్ ఫామ్ అయింది. ఆ జైగోట్ యొక్క తర్వాత ఫెర్టిలైజేషన్ తర్వాత జైగోట్ ఫామ్ అయింది. ఆ జైగోట్ తర్వాత ఇంకా ఎంబ్రియో ఫామ్ అవటం, ఇట్లా ఈ డెవలప్మెంట్ అన్నిటిని పోస్ట్ ఫెర్టిలైజేషన్ ఈవెంట్స్ అంటాం. ఈ పోస్ట్ ఫెర్టిలైజేషన్ ఈవెంట్స్ ఎట్లా ఉంటాయి, సింపుల్గా ఉండవు. అన్ని ఆల్గేలో చూసినట్టు సింపుల్గా ఉండవు, కాంప్లెక్స్గా ఉంటాయి అన్నమాట. ఓకే, ఎగ్జాంపుల్స్ పాలిసెఫోయినా, పారిఫైరా అండ్ గ్రాసిలేరియా అండ్ జెలేడియం. ఇవి ఎగ్జాంపుల్స్ అనమాట. మనం గ్రాసిలేరియా జెలేడియం దగ్గర నుంచి అగార్ అనేది ప్రిపేర్ చేస్తామని చూసాం. అగార్ అనేది ఐస్ క్రీమ్స్కి మైక్రోబ్స్ని గ్రో చేయడానికి యూజ్ అవుతుందని చూసాం. సో ఇప్పుడు ఈ కంప్లీట్ ఆల్గే అనేది ఒకసారి రివైజ్ చేద్దాం. సో ఆల్గేని థాలోఫైటా అంటాము, ఎందుకంటే బాడీ అనేది డిఫరెన్షియేట్ కాలేదు కాబట్టి. క్లోరోఫిల్ బేరింగ్ అనమాట, ఎందుకంటే ఫోటోసింథసిస్ చేస్తుంది కాబట్టి. సింపుల్ థాలాయిడ్ ఆక్వాటిక్ స్ట్రక్చర్స్ అనమాట. నెక్స్ట్ హ్యాబిటేట్ తేమ ఉన్న ప్రదేశాల్లో, అంటే మాయిస్ట్ స్టోన్స్లో, సాయిల్లో, వుడ్లో ఉంటుంది. లైకెన్స్ అంటే ఏంటి, ఫంగై ఆల్గే యొక్క అసోసియేషన్ని, సింబయోటిక్ అసోసియేషన్ని మనం లైకెన్ అంటాము. యానిమల్స్తో కూడా అసోసియేషన్ ఉండిద్ది, దాన్ని స్లాత్ బియర్తో ఇది అసోసియేషన్ ఉండిద్ది అనమాట. సో ఫార్మర్ సైజ్ అనేది చాలా వేరేగా ఉండిద్ది. యూనిసెల్లర్ అంటే ఒక సింగిల్ సెల్ దగ్గర నుంచి 100 meters హైట్ ఉన్న ప్లాంట్ దాకా ఇంత వేరియబిలిటీ అనేది ఉండిద్ది అనమాట. కంటికి కనిపించిన దాని దగ్గర నుంచి 100 meters హైట్ దాకా. మైక్రోస్కోపిక్ యూనిసెల్లర్, దానికి ఎగ్జాంపుల్ క్లమైడోమోనాస్. కొలోనియల్ అంటే వోల్వాక్స్, ఇట్లా గ్రూప్ ఆఫ్ సెల్స్ అనేది కొలోనీగా ఉంటాయి. నెక్స్ట్ ఫిలమెంటస్కి యులోథ్రిక్స్ అండ్ స్పైరోగైరా. కెల్ప్స్ అనేవి మ్యాసివ్ ప్లాంట్ బాడీస్ అనమాట, బ్రౌన్ ఆల్గే అనమాట, 100 meters హైట్ దాకా ఉంటాయి. నెక్స్ట్ రీప్రొడక్షన్ చూసాము. వెజిటేటివ్ అంటే ఫ్రాగ్మెంటేషన్, ఈచ్ ఫ్రాగ్మెంట్ అనేది మళ్ళీ బాడీ లాగా ఫామ్ అవుతుంది. ఎసెక్స్వెల్లో ఏమో జ్యూస్ పోర్స్. ఫ్లెజిలేటెడ్ మొటైల్ అనమాట, జెర్మినేట్ అయితే న్యూ ప్లాంట్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ సెక్స్వెల్ అనేది ఫ్యూషన్ ఆఫ్ గెమెట్స్ ద్వారా జరిగింది. ఐసోగెమెస్, ఎనైసో, ఊగెమెస్. ఐసోగెమెట్స్ అంటే సేమ్ సైజు. మొటైల్ ఉంటే అంటే ఒకవేళ మొబిలిటీ ఉంటే వాటి అది ఎక్కడ చూస్తామంటే క్లమైడోమోనాస్, యులోథ్రిక్స్లో. అదే నాన్ మొటైల్ సిమిలర్ సైజ్ అనేది స్పైరోగైరాలో చూస్తాం. ఎనైసోగెమెస్ అంటే డిస్సిమిలర్ సైజ్ ఆఫ్ గెమెట్స్, ఎక్కడ కొన్ని స్పీసెస్ ఆఫ్ క్లమైడోమోనాస్లో చూడొచ్చు. ఊగెమెస్ అనేది ఫీమేల్ అనేది లార్జ్గా ఉండిద్ది, మొటైల్ అనేది ఉండదు అనమాట, మూమెంట్ అనేది ఉండదు. మేల్ అనేది స్మాల్గా మొటైల్గా ఉండిద్ది. దీనికి ఎగ్జాంపుల్స్ వాల్వాక్స్ అండ్ ఫ్యూకస్. నెక్స్ట్ యూజెస్ ఆఫ్ ఆల్గే చూస్తే 100%లో 50% ఆఫ్ CO2 ఫిక్సేషన్ అనేది ఆల్గే ద్వారా జరిగింది. ఎందుకంటే ఇది ఫోటోసింథసిస్ బాగా చేయడం వల్ల అట్లా 50% CO2 ఫిక్సేషన్ అనేది జరిగింది. ఇది ప్రైమరీ ప్రొడ్యూసర్స్ అనమాట. పారిఫెరియా, లామినేరియా అండ్ సర్గాసం వీటిల్ని ఫుడ్ లాగా యూజ్ చేస్తారు. మెరైన్ బ్రౌన్ అండ్ రెడ్ ఆల్గేని హైడ్రోకొలాయిడ్స్ ప్రొడ్యూస్ చేయడంలో యూజ్ చేస్తారు. అంటే ఏంటి, వాటర్ హోల్డింగ్ సబ్స్టాన్సెస్ హైడ్రోకొలాయిడ్స్ అంటే. ఆల్జిన్ బ్రౌన్ ఆల్గే, కెరగిన్ అనేది రెడ్ ఆల్గే. నెక్స్ట్ అగార్ అనేది జిలేడియం అండ్ గ్రాసిలేరియా దగ్గర నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. అగార్ దేనికి యూజ్ అవుతుంది అంటే మైక్రోబ్స్ని గ్రో చేయడానికి, ఐస్ క్రీమ్స్, జెల్లీస్ యొక్క ప్రిపరేషన్లో. నెక్స్ట్ క్లోరెల్లా అండ్ స్పిరులినా చూసాము. యూనిసెల్యులర్ ఆల్గే అని చూసాము. ఇవి ఫుడ్ సప్లిమెంట్స్ లాగా యూజ్ చేస్తారు. స్పేస్ ట్రావెలర్స్ అనమాట, ఎందుకంటే ప్రోటీన్స్ అనేవి రిచ్గా ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ ఆల్గేని డివైడ్ చేసాం. క్లోరోఫైసి అంటే గ్రీన్ ఆల్గే, ఫియోఫైసి అంటే బ్రౌన్ ఆల్గే, రోడోఫైసి అంటే రెడ్ ఆల్గే. క్లోరోఫైసియాలో ఏముంటుంది, క్లోరోఫిల్ ఏ, బి ఉంటుంది. ఇక్కడ క్లోరోఫిల్ ఏ, సి, ఇక్కడ క్లోరోఫిల్ ఏ, డి ఉంటుంది. ఇక్కడ గ్రీన్ కలర్కి కారణం ఏంటి అంటే క్లోరోఫిల్ ఏ, బి. ఇక్కడ జాంతోఫిల్, ఫ్యూకోజాంత్. ఇక్కడ రెడ్ ఆల్గేలో ఫైకో ఎరిథ్రిన్ అనమాట, ఫైకో ఎరిథ్రిన్. ఫుడ్ ఎలా స్టోర్ అయ్యిద్ది, ఇక్కడ పైర్నాయిడ్స్ లాగా స్టోర్ అయ్యిద్ది. ఇక్కడ బ్రౌన్ ఆల్గేలో లామినేరియన్ అండ్ మ్యాన్టాల్. రెడ్ ఆల్గేలో ఎలా స్టోర్ అయ్యిద్ది, ఫ్లోరిడియన్ స్టార్చ్ ద్వారా. ఫ్లోరిడియన్ స్టార్చ్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉండిద్ది, సిమిలర్ టు ఎమైలోపెక్టిన్ అండ్ గ్లైకోజన్ అనమాట. సో ఇట్లా చూద్దామా. క్లోరోఫైసే గ్రీన్ ఆల్గే, యూనిసెల్యులర్ కొలోనియల్ ఫిలమెంటస్. క్లోరోఫిల్ ఏ, బి ఉండిద్ది.
క్లోరోప్లాస్ట్లో డిఫరెంట్ షేప్స్ ఉంటాయి. స్టోరేజ్ బాడీస్ అనేది పైరినాయిడ్స్ అనమాట, క్లోరోప్లాస్ట్లో ఉంటాయి. ప్రోటీన్స్ మధ్యలో ఉంటాయి, చుట్టూ స్టార్చ్ అనేది ఉంటుంది. కొన్ని ఆల్గేలో ఆయిల్ డ్రాప్లెట్స్లా కూడా ఫుడ్ స్టోరేజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెల్ వాల్ అనేది పెక్టోసిల్లోస్, అంటే అవుట్ సైడ్ ఏమో పెక్టిన్, ఇన్సైడ్ ఏమో సెల్యులోస్. రీప్రొడక్షన్ అనేది వెజిటేటివ్, ఎసెక్సువల్, సెక్సువల్. వెజిటేటివ్ ఫ్రాగ్మెంటేషన్ స్పోర్స్ ద్వారా, ఎసెక్సువల్ అనేది జూస్ స్పోర్స్. ఎక్కడ ప్రొడ్యూస్ అవుతాయంటే జూస్పోరాంజియా ద్వారా, జూస్పోరాంజియాలో. సెక్సువల్ అంటే ఐసోగేమస్, ఎనైసోగేమస్, ఊగేమస్. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ క్లమైడోమోనాస్, ఓల్వాక్స్, యులోథ్రిక్స్, పైరోగెరా అండ్ చారా. నెక్స్ట్ ఫియోఫైసియా బ్రౌన్ ఆల్గే, మెరైన్ అంటే ఓషన్స్లో ఉంటుందని తెలుసు. సైజు ఫామ్ వేరీ అయిద్దని తెలుసు. సింపుల్ దగ్గర నుంచి ప్రొఫ్యూస్లీ బ్రాంచ్డ్ కెల్ప్స్ దాకా ఉంటుందని తెలుసు. నెక్స్ట్ పిగ్మెంట్స్ ఏముంటాయి, క్లోరోఫిల్ ఏ, సి, కెరోటినైడ్స్, జాంతోఫిల్స్. కలర్ దేని మీద డిపెండ్ అవుతుందంటే ఫ్యూకోజాంతిన్ యొక్క అమౌంట్ మీద డిపెండ్ అవుతుంది. ఆలివ్ గ్రీన్ నుంచి బ్రౌన్ దాకా వేరీ అవుతుంది అనమాట. స్టోరేజ్ ఆఫ్ ఫుడ్ లామినేరిన్, మ్యాంటోల్. ఇవేంటి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. సెల్ వాల్ సెల్యులోస్ ప్లస్ ఆల్జిన్. ఆల్జిన్ అనేది జిలేటినస్ కోటింగ్ అనమాట. నెక్స్ట్ ప్లాంట్ బాడీ ఎలా ఉండిద్ది, లీఫ్ లైక్, స్టెమ్ లైక్, రూట్ లైక్ స్ట్రక్చర్స్తో ఉండిద్ది. ఫ్రాండ్ టైప్, హోల్డ్ ఫ్లాస్ట్ అంటారు. ఫ్రాండ్ ఏంటి, ఫోటోసింథటిక్ అనమాట. నెక్స్ట్ రీప్రొడక్షన్ వెజిటేటివ్ ఏమో ఫ్రాగ్మెంటేషన్, ఎసెక్సువల్, సెక్సువల్లో పైరిఫార్మ్ గెమెట్స్ అనేది ఉంటాయి. ఎసెక్సువల్లో పైరిఫార్మ్డ్ గెమెట్స్ అనేది ఉంటాయి. పైరిఫార్మ్డ్ అంటే పియర్ షేప్డ్ అనమాట, అంటే 2 ఫ్లజిల్లా ఉంటాయి, కాకపోతే అన్ఈక్వల్ లాటరల్గా ఉంటాయి. ఈ షేప్ అనేది పియర్ షేప్లో ఉంటుంది. సెక్సువల్లో కూడా పైరిఫార్మ్ గెమెట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఎగ్జాంపుల్స్ ఎక్టోకార్పస్, డిక్టియోటా, లామినేరియా, సర్గాసమ్, ఫ్యూకస్. నెక్స్ట్ రోడోఫైసియే. రెడ్ పిగ్మెంట్ అనేది R-ఫైకోఎరిథ్రిన్, మెజారిటీ ఏమో మెరైన్ అనమాట. ఎక్కువ వార్మర్ కండిషన్స్ని ప్రిఫర్ చేస్తాయి. సర్ఫేస్ దగ్గర ఉంటాయి, గ్రేట్ డెప్త్స్లో కూడా ఉంటాయి. ఎక్కువ మల్టీ సెల్యులర్ ఉంటాయి. వీటి బాడీ అనేది కాంప్లెక్స్గా ఉండిద్ది. స్టోరేజ్ ఆఫ్ ఫుడ్ ఫ్లోరిడియన్ స్ట్రక్చర్ అనేది ఎమైలో పెక్టిన్, గ్లైకోజన్కి సిమిలర్గా ఉండిద్ది. రీప్రొడక్షన్ వెజిటేటివ్, ఎసెక్సువల్, సెక్సువల్. వెజిటేటివ్ అంటే ఫ్రాగ్మెంటేషన్, ఎసెక్సువల్ అంటే నాన్ మోటైల్ స్పోర్స్ ద్వారా జరిగింది. సెక్సువల్లో ఊగైమస్ అనేది జరిగింది. ఊగైమస్ అనేది కాంప్లెక్స్ పోస్ట్ ఫెర్టిలైజేషన్ ఈవెంట్స్ అనేది ఉంటాయన్నమాట. ఎగ్జాంపుల్స్ పాలిసపోనియా, పోర్ఫెరా అండ్ గ్రాసిలేరియా అండ్ జిలేడియం. సో ఇక్కడతో ఈ ఆల్గే అనేది కంప్లీట్ అయింది. ఈ ఆల్గే యొక్క ఎగ్జాంపుల్స్కి నేను సపరేట్గా షార్ట్స్ వీడియో అనేది చేశాను. ఆ వీడియో అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. ఆ వీడియో కూడా చూడండి. థ్యాంక్ యూ.